న భుక్త్వా న చ పీత్వా చ న స్మరేన్ న జపేత్ సదా. ఏ స్మరంతి నరా మూఢా స్తేషాం దుఃఖం పదే పదే. ఆనందే న వినాయస్తు చండికాం పరిపూజయేత్. రోగి దుఃఖి భవేత్సోపి మృతౌ చ నరకం వ్రజేత్. ఈ శ్లోకంలోనే చాలా అర్థం ఉంది. ఈ శాక్తేయానికి అంటే ఈ తాంత్రిక జీవనానికి ఈ యొక్క తిని తాగటానికి గల సంబంధం చెప్తున్నాడు. దానికి సరైన చూద్దాం. నా భుక్త్వాచ నచ పీత్వాచ న స్మరే న జపేత్ సదా. ఆకలితో ఉండి తినకుండా, దప్పికతో ఉండి తాగకుండా ఎప్పుడు దైవస్మరణ లేదా జపము చేయకూడదు. ఇక్కడ దీన్ని మత్స్యమాంసములను భుజించకుండా, మద్యమును త్రాగకుండా, ధ్యాన జపములు నర్చరాదు అంటే శాక్తేయములో ఇక్కడ దీనికి మనం తీసుకోవాల్సింది. ఏ స్మరంతి నరామూఢా తేషాం దుఃఖం పదే పదే. శరీరాన్ని కష్టపెడుతూ బలహీనమైన స్థితిలో జపతపాలు చేసేవారు మూఢులు అని చెప్తున్నాడు అక్కడ. అటువంటి వారికి పదే పదే దుఃఖమే కలుగుతుంది. ఎందుకంటే వారి మనసు ఆకలిపైనే ఉంటుంది కానీ దైవంపై ఉండదు. ఇంకా చాలా వివరణ చెప్పచ్చు, ఈ 3 నిమిషాల వీడియోలో చెప్పలేను. ఆనందే న వినాయస్తు చండికాం పరిపూజయేత్. ఎవరు ఆనందం లేకుండా అంటే ఎలాగంటే ఆనందం అంటే ఇక్కడ శారీరకమైనటువంటి అలసటతోనూ మానసికమైనటువంటి అయిష్టముతోనూ చండికా దేవతను ఆ పరమేశ్వరుని పూజిస్తారు. వారు రోగి దుఃఖి భవేత్సోపి మృతౌ చ నరకం వ్రజేత్. వారు రోగాల బారిన పడతారు, దుఃఖాన్ని పొందుతారు, అంతిమంగా వారు నరకప్రాయమైన గతిని పొందుతారు అని చెప్తున్నాడు. కాబట్టి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మనకి ఈ శ్లోకంలో దీని అర్థం ఏంటంటే సంతోషమే సాధన. సంతోషమే సాధన. శరీరాన్ని శుష్కింపజేసి చెయ్యొద్దు. భగవంతుడిచ్చే ప్రసాదాన్ని స్వీకరించు, తిని త్రాగి చెయ్యి అని చెప్తున్నాడు.